దేవుడు అన్ని చోట్ల జన్మించలేక అమ్మని సృష్టించాడు. అలాంటి అమ్మకి ఈ రోజు పెద్ద కష్టం వచ్చింది. కంచరపాలెం విశాఖపట్నంలోని ఈ దారుణం చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ అమ్మ మాటల్లోనే తనకు వచ్చిన కష్టం ఏంటో అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే, చెప్పండి అమ్మా, మీకేం కష్టం వచ్చింది? చాలా కష్టం అమ్మా. కొడుకులు ఎవ్వరూ చూడరమ్మా. కోడళ్ళు అసలు కొమ్మలో రానవరమ్మా. వాసన పంపు నువ్వు వద్దేనంటారమ్మా. నేను వెళ్ళనమ్మా. పిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఆ పిల్లలతో కూడా చెప్పనమ్మా. ఎంతమంది కొడుకులమ్మా? 5 కొడుకులమ్మా, ఒక్క కూతురమ్మా. నాకు ఎవ్వరు 15 సంవత్సరాలు బట్టమ్మా. ఆ బాబు తెలుసు. అలాగే కొడుకులో పని పోయి బతికిన. ఇంకా నేను తిట్లి భయం పడి వెళ్ళనమ్మా. దెబ్బలాట్లు ఆడుకుంటాను. ఆ ఉంటే తినేదన్నా, లేకపోతే లేదమ్మా. ఇదిగో హాస్పిటల్, కొన్ని హాస్పిటల్ మళ్ళీ వెళ్ళాము. ఆ కొన్ని దెబ్బతిందమ్మా అని వాళ్ళు అన్నారు. అక్కడ అమ్మా అనేసినాం. అలాగే పోయిరమ్మా. అదేనా, ఎంత ముద్ద అయితే చాలమ్మ. నాకే అంత వద్దలేదు. రావద్దంటారమ్మా. కొంపు నువ్వు వచ్చావంటే ఏం కొంపమ్మా? నువ్వు వచ్చావంటే వాసన. నువ్వు మా అమ్మాలతో అక్కడ నీళ్ళు మా నీవు జిల్లా కదమ్మల్లాని. బాబు తెలుసు, తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు తాలూకా. అలాగే పిల్లలు చూడమ్మా. చచ్చిపోతేనేమమ్మా. ఇంకా కాడు చెప్పలేదు. అలా మాట్లాడకూడదమ్మా. మీరు మాట్లాడకమ్మ. బాబుకి ఎన్నో చుట్టలు చెప్పానమ్మ. ఇవాళ తచ్చి తప్పాడు కానీ, బాబు ఇలాగ ఉన్న పరిస్థితి, నన్ను చంపేసిలా ఉన్నారు నా బిడ్డలో. కొంత మీరు కాపాడండి బాబు అంటే ఆ గొడవల్లో పడిపోయావు బాబు. ఇదొకటి ఏం చెప్తానమ్మా? ఎలా బతకనమ్మా? కొన్ని లేదా? ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా మీరు? 15 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇక్కడే ఉన్నానమ్మా. మరి మీకు తినడం ఎలా? తిండి అదే ఎలా వస్తుంది? అది పింఛనీ డబ్బులేనమ్మా. ఆ పింఛనీ డబ్బులే అయ్యే తెచ్చుకుంటాను. అయ్యే ఇంటి అద్దె కట్టుకుంటా 1500 అవుతామ్మా. అదే అద్దె కట్టుకుంటాను, అదే తింటానమ్మా. ఉన్నదా తిన్నావా అని అడగరమ్మా. ఇంకెందుకమ్మా ఈ బతుకు? ఇంకా నాకు అలాగనే ప్రాణం ఇది ఎత్తపడుతుందా? కొడుకులు ఒకసారి కూడా వచ్చి మిమ్మల్ని పలకరించారమ్మా? జ్ఞానాపురం కొడుకున్నాడమ్మా. చెప్ప తెచ్చుకోమన్నాడు. చెప్పులో పోతాను, మెట్ల కింద కూకో అన్నాడు. ఇంకేం చెప్పుకుంటానమ్మా? నేను చెప్పు తెచ్చుకుంటే వాసన అంట. నేను మడిచిని కుళ్ళిపోయానట. చిన్ని బతికేం బతికా. మళ్ళీ 2 కొడుకులు రానవరమ్మా. ఇంకెందుకమ్మా? అన్నాళ్ళు బతికినా ఈ బతికే కదా. మన బిడ్డలు చూడండి బతికేందుకు. ఎంతో అంతే బిడ్డలు ఎంత ఎడితే మనకి నిండు. మరి మిమ్మల్ని హాస్పిటల్కి అది తీసుకెళ్ళడం ఏమైనా చేశారా? అమ్మా ఆ మాట అనక అమ్మా. నేనే పోవాలా, నేనే కిట్నారావు కూడా పోవాలి. మనిషిని తీసి రండి అలా అంటారు. లేరని చెప్పు, లేకపోతే మానేసుకో అంతే. మీరు రావో అంతేనా? 5 కొడుకులు అంతేనమ్మా. ఒక్కడే కాదు, చూడమని వేస్తున్నారమ్మా. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, మేము చూడం. మాకు సంబంధం లేదు. నువ్వు ఎక్కడ మడిచివో. మాకు ఇల్లు ఇచ్చా, ఒకళ్ళు ఇచ్చా. నేను తండ్రి ఇస్తే ఇస్తాం. మా తండ్రి లేనిది ఆ తండ్రి తిరగలేదు.
ఈడియాకులు ఇచ్చి తగిలేసాడు. అంతా బిడ్డల మీద అలా రెక్కలు కొట్టి పెంచుకొచ్చాను. తండ్రి శుభ్రంగా ఉన్నప్పుడు తల్లి ఎక్కడి నుంచి తెచ్చేద్దాం. అందరికి మీరే పెళ్లిళ్ళు చేశారమ్మా? చేసానమ్మా. ఇక్కడికి వచ్చాకే, వైజాగ్ వచ్చాకేనమ్మా. మనవరాళ్ళు మనవళ్ళు ఉన్నారా? ఉన్నారమ్మా. వాళ్ళు వస్తూ ఉంటారమ్మా? వాళ్ళు ఎవరు రారమ్మా. కొడుకులే రాండి, వాళ్ళే వస్తారమ్మా. మన బిడ్డలే మన కాడికి రాండి, వాళ్ళు వస్తారమ్మా. మా అమ్మ ఎక్కడ ఉందో చూస్తామంటే రానవరా. మీకేం సాయం కావాలమ్మా? మీకేం సాయం కావాలి చెప్పండి. ఎంత ముద్దెత్తమను, కొంచెం శుభ్రంగా చూడమని. నాకు ఏమి బంగారం భాగ్యం పెట్టొద్దాము నా బిడ్డలో. ఆడ బతకడమే ఇతను మాత్రం ఇంత గింజ వస్తే చాలా. బాధపడకండి. బాధపడతలేదమ్మాయి. నాకు తెలుసు నా కొడుకు మొదలు నుంచి నేను అన్యాయంగా పోనమ్మా. ఇప్పుడు స్థానిక కార్పొరేటర్ గారు ఇక్కడే ఉన్నారు. నేను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఇంత జరుగుతున్నా మీరు పొలిటికల్ గా ఉన్నారు కదా, ఆవిడకి ఏం సాయం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మార్నింగ్ నా దగ్గరికి వచ్చినట్టే మీడియా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ రోజు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడాను. రేపు మార్నింగ్ వస్తారన్నారు, వాళ్ళు తీసుకెళ్తానన్నారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేయాలంటే భోజనం అన్నీ వాళ్ళు చూసుకోగలరు. ఈవిడ వర్క్ ఈవిడ చేసుకోగలరు కాబట్టి వాళ్ళ ట్రస్ట్లో వీళ్ళు చేర్చుకుంటామని చెప్పారు. రేపు మార్నింగ్ వాళ్ళు వస్తానని చెప్పారు. సార్ మీరు ఎప్పుడైనా వాళ్ళ కొడుకులను అడగడం జరిగిందా సార్? అంటే వాళ్ళు ఎవరు అందుబాటులో ఫోన్ నెంబర్ ఇచ్చింది, నేను మాట్లాడిన ఫోన్లు ఎత్తట్లేదు. అసలు ఈ ఫోన్ రెస్పాండ్ కూడా లేదు. ఫోన్ ఎత్తి మళ్ళీ పెట్టేయడం అలా చేస్తున్నారు. అసలు ఎప్పుడు పట్టించుకోలేదు. ఆవిడకి రేషన్ కార్డు కూడా మేమే అప్పట్లో గతంలో గవర్నమెంట్ లో చేసాము. ఆవిడ పెన్షన్ మీద ఇప్పుడు ఆ రేషన్ బియ్యం మీద బతుకుతుంది. ఆవిడ కనీసం ఆ బతకగలదు, కానీ ఆవిడ చేసుకోలేని పరిస్థితిలో ఉంది ఈ రోజు. అందుకోసమే ఈ రోజు అందరూ ఒక్కొక్కరు సాయం పడుతుంది. లేకపోతే ఇప్పటి వరకు ఆవిడ సింగిల్ గా బతికింది, ఒంటరిగానే బతికింది. ఈ రోజు ఆవిడకి ఒకరు ఎవరైనా సాయం చేయగలగాలి అంటే ఎవరైనా వండి పెట్టినట్టు ఉండాలి. అందుకోసమని మన దృష్టికి ఆవిడ బాగా చితికిపోవడం వల్ల ఈ రోజు పరిస్థితి వల్ల మన దగ్గరికి వచ్చింది. అప్పుడు మనం మీడియా దృష్టి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మమతా చారిటబుల్ ట్రస్ట్ అని వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. రేపు మార్నింగ్ తీసుకెళ్తారు వాళ్ళని తెలియజేయండి. ఆవిడ మీకేమవుతారు? మరి ఆ పిల్లలు అలా చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా ప్రశ్నించడం జరిగిందా? నలుగురు చూస్తే నేను చూస్తాను. అందులోకి పెద్ద కొడుకు అన్నపురాన్ని ఉన్నాడు. అమ్మ రెండో కొడుకు ఆడు అసలే చూడన్నాడు. ఇంకొన్న వాళ్ళు అది చూడదు. చెప్తున్నా మైలు కూడా పట్టొద్దన్నానమ్మా. మైలు కూడా ఎట్టుకోరే, నీకు అంత కూడి ఎట్టాలనంటే కాకి చేసుకో, నేను మైలు కూడా ముట్టనోరా అని కూడా చెప్పేసాను. ఆడ చిన్నగోరు తెలుసు, ఫోన్ చేయించాను. ఆ మనిషి ఎవరో మాకు తెలదండి, 500 ఇవ్వని ఫోన్ చేయించానమ్మా. మీ చెయ్యికి ఏం జరిగిందమ్మా? మీ చెయ్యికి దెబ్బ ఎలా తగ్గింది? పోయానమ్మా కాళ్ళు. అప్పుడు కూడా చూడడానికి రాలేదా? అప్పుడు వచ్చేప్పుడు చూడడానికి వచ్చేది. ఆ మనిషి చూసి మాకు వద్దు బాబు, మాకు ఇల్లా ఒకళ్ళ ఆవిడెవరో మాకు తెలదు. అందరికి దొడ్లో వాళ్ళకి అందరికి తెలిసిన మాటోళ్ళకి నా జబ్బు రాని ఇంట్లోనే పడి ఉంటాను, బయటికి రాను, తగ్గితేనే వస్తాను. మరి అప్పుడు హాస్పిటల్ కి ఎవరు తీసుకెళ్లారమ్మా? ఎవరు తీసుకెళ్ళరమ్మా, నాకు నేనా పై మనుషులే డైలేరు పెళ్ళం. అయితే చెప్పండి అమ్మా, మీరు మీ అక్కకి ఏం సాయం కావాలనుకుంటున్నారు? ఏం సాయం అండి, ఇంకెవరు చూడడం లేదండి, ఇంక దాత ఎవరు లేరండి. నేనంటే ఇలా చూడడానికి వచ్చానండి. నేను మళ్ళీ రేపు వెళ్ళిపోతాను. దాని భవిష్యత్తు ఏం చేస్తారో మీరే చెయ్యాలండి. మా వల్లే కాదు సార్. ఒక్కసారైనా వాళ్ళు వచ్చి చూడలేదు కదమ్మా. అమ్మా వద్దంట. మరి మీరు ఎప్పుడైనా అడిగి ప్రయత్నం చేశారా? కన్న తల్లి బాగా పడిపోయినప్పుడు బాగా అప్పుడు అడిగానండి. అడిగితే ఏ ఊరు అన్నా చెప్పు కానీ ఆ ఊరు చెప్పొద్దు అన్నారు. నా ఊసే చెప్పొద్దు అన్నారమ్మా. ఇంకెన్నారు బతికిపోతానమ్మా. వాళ్ళమ్మా ఇప్పుడు ఎలా పడిపోయిందని నేను సాయంకాలం తెలిసిందండి నాకు.
అప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చారు. సరే చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? వచ్చింది ఇంకా అమ్మకు మరి ఏం చేస్తారో మీరే చూడాలా. ఏం చేసినాక మీదే బరువు. ఇంకా మేము వాళ్ళని ఎవరు వల్ల కాదమ్మా, మేము ఎవరు ఏం చెయ్యలేము. మేము నలుగురు అక్కజెల్లులు ఉన్నాం. ఇంకెలా చూసి బాధపడి ఎడితే పడడం తప్ప మా వాళ్ళు ఏమి కాపాడుతున్నాం. మా బతుకులు మేము బతుకులుగా మా ఆయన వెళ్ళి ఇలా అబ్బా జ్ఞానాపురం వాసన అసలు మాటలమ్మా. ఆవిడెవరో ఆయనతోటి ఏంటి అన్నాచల్లో కలిపేయండి. అన్నాచల్లో కలిపినాక 5 కొడుకులు 1 కూతురు. మనం నన్ను ఎందుకు కలిపేస్తావు బాబు? నేనేం తప్పు చేసానా? నీ తండ్రి తగిలేస్తే మిమ్మల్ని తీసుకొచ్చి చంకల్లో పిల్లటి పెంచి పెద్దోళ్ళు నన్ను ఎందుకు తగిలేస్తావు? అలా మాట్లాడాలి. అలా మనుషులు అంటే నమ్మదమ్మా. నేను పెడతాను. ఉదయం వెళ్ళిపోతాం, ఉదయం అన్ని ఇచ్చేస్తాను. సాయంత్రం పెట్టి అమ్మ అంటే సాయంత్రం కూడా ఒక పిడికడు ముద్ద నేను పెట్టేసి ఇచ్చాను. బాగా చూస్తానంటే ఇప్పుడు తిండి పెడితే చాలు. ఆవిడ అంతకంటే అంతే అంతే. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తే చాలు. ఏదో టైంలో ఏ టైంలో వచ్చినా చూసి వెళ్ళు ఎలా ఉందా. సాయంత్రం పిడికడు ముద్ద పెట్టుకుని అది కూడా సాయంత్రం కూడా పెట్టండి, వేడిగా కూడా పెట్టేస్తాను. అంతకంటే ఆవిడ కావాల్సింది ఏం లేదు. పున్నామ నరకం నుంచి తప్పించే వాళ్ళే పుత్రులు అంటారు, కానీ ఈ తల్లి పరిస్థితి చూస్తే అలా లేదు. కొడుకుల్ని కన్నప్పుడు ఎంత సంతోషపడిందో తల్లి ఇప్పుడు ఈ స్థితికి రావడానికి ఆ కొడుకులే కారణమైనందుకు చాలా దుఃఖిస్తుంది. కానీ ఇప్పటికైనా ఆ కొడుకులు కళ్ళు తెరిచి తల్లిని చేరదీయాలని కోరుకుందాం. ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ వారి సాయంతో న్యూస్ 360 ముందుకు వెళ్తూ ఆవిడికి సహాయ సహకారాలు అందిస్తుంది. న్యూస్ 360 ఎప్పుడూ తన వెన్నంటే ఉంటుందని ఈ విషయం తెలియజేస్తున్నాం. కెమెరా పర్సన్ సతీష్తో ఉషా, న్యూస్ 360 విశాఖపట్నం.